ఓవరాల్ ఇక్కడ ఏమొచ్చిందంటే అన్ని వర్గాల నుంచి తీర్మానం విశేష మద్దతు వచ్చింది అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. ఒకసారి చూసి అడుగుదా అంటే యాక్చువల్లీ గ్రౌండ్ లో ఏముంది అంటే నిన్న ఉస్మాన్ యూనివర్సిటీ కూడా మేము వాహిని టీవీ వెళ్ళడం జరిగింది. సో వాహిని టీవీ వెళ్ళి అక్కడ విద్యార్థులు కావచ్చు వీళ్ళందరికీ అడిగితే సో వాళ్ళు అన్న ఇది చిన్న ఎన్నిక కాదన్న, ఇది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నిక కాదు, పెద్దల సభకు పంపే ఎన్నిక కాబట్టి ఒక విద్యావంతుని పంపించే యోచనలో మేము ఉన్నామన్న. సో దానికి మా గురించి ఎవరు కొట్లాడుతారు? ఒకవేళ సపోజ్ ఇప్పుడున్న అధికార పార్టీ వ్యక్తిని గెలిపిస్తే మాత్రం అధికారానికి భజన కొడతారు, అండ్ బీజేపీ పార్టీని గెలిపిస్తే బీజేపీ. సో ఇట్లా అంటే ఓవరాల్ గా అధికారంలో లేని వ్యక్తికి అంటే మాకు విద్యార్థుల పట్ల తెలిసిన వ్యక్తిని గెలిపించుకుంటామన్నా అని చెప్పేసి అక్కడ చెప్తున్న పరిస్థితి. సో ఒకసారి మనము చూద్దాం మనం. సో ఇది ఎమ్మెల్సీ టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి కాకతీయ యూనివర్సిటీలో ఒక విద్యార్థి ఎవరైనా విద్యార్థికి ఫోన్ చేసి మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఆడ ఎట్లుందో స్పందన. సో ఇతను కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి. సో అక్కడ నుండి కాంపిటేటివ్ ప్రిపేర్ అయితే ఒక నిరుద్యోగి అని కూడా చెప్పుకోవచ్చు. సో అతను కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో మాట్లాడదాం అంటే ఓవరాల్ గా ఈ రాజకీయ ఎమ్మెల్సీ రాజకీయం అంతా అటు కాకతీయ యూనివర్సిటీ చుట్టూ జరుగుతుంది. సో ఒకసారి మాట్లాడదాం. హలో హలో మల్లికార్జున్, నమస్తే. గుడ్ మార్నింగ్ రానా, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇట్లా ఎక్కడ ఉన్నావు? క్యాంపస్ లో ఉన్నావా? క్యాంపస్ లో. సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తెలుసుగా, అక్కడ ఆల్రెడీ పార్టీలు అన్ని ప్రచారం గట్టిగా చేస్తున్నాయి కదా. సో ఎట్లుంది అంటే విద్యార్థుల సపోర్టు ఏ పార్టీకి ఉంది అన్నట్టు అనిపిస్తుంది అక్కడ? అంటే ఏ అభ్యర్థికి ఉంది, ఏ పార్టీకి ఉంది, ఏమనుకుంటారు విద్యార్థులు? ప్రధానంగా ఇప్పుడు ఎమ్మెల్సీ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ సంబంధించి ప్రధాన అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుండి, అవును, అలాగే బహిష్కృత నాయకుడు బక్కా జక్షన్ గారు, అవును, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రీసెంట్ గా సస్పెండ్ చేశారు. అలాగే నిరుద్యోగుల ఆత్మ మన అశోక్ సార్ గారు. ప్రధానంగా వీళ్ళు ముగ్గురిట్లో చాలా పోటీ కనిపిస్తా ఉంది. ఎందుకు ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాకేష్ రెడ్డి కావచ్చు, లేకుంటే బీజేపీ ప్రేమేందర్ రెడ్డి వీళ్ళు లేరా? అంటే ఆ పోటీలో వీళ్ళు లేరంటారా? వాళ్ళు ఈచ్ అండ్ కోయిన్సైడ్ కదా వాళ్ళు. ఓకే, అతను బీజేపీ నుండి బీఆర్ఎస్ లోకి వెళ్ళినటువంటి క్యాండిడేట్ మన రాకేష్ రెడ్డి గారు. అవును. ప్రేమేందర్ రెడ్డి అంటే కొంచెం సైలెంట్ గా అతను నిరుద్యోగులకు నాడిని పసిగట్టలేకపోతా ఉన్నాడు, నిరుద్యోగులను కూడా రిసీవ్ చేసుకోలేకపోతా ఉన్నాడు. అరే, రాకేష్ రెడ్డి మంచి విజ్ఞానవంతుడు, బిట్స్ పిలానీలో చేసినటువంటి వ్యక్తి, అమెరికాలో మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి స్వదేశానికి వచ్చినటువంటి వ్యక్తి, మంచి ఎకనామిక్స్ రైటర్. అవునంట. ప్రధానంగా ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి అసలు ఒక జర్నలిస్టా లేకుంటే పొలిటికల్ లీడరా? నువ్వు ప్రతి ఒక్క ఇప్పుడు మన వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి 34 కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటే 32 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఉన్నారు. అవును. ఇప్పుడు ఇతనికి వాళ్ళ మద్దతు ఏ మేరకు చేకూరుతుంది అనేటువంటిది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకట్లా? ఎందుకంటే ప్రతి పార్టీకి వెళ్ళి ప్రతి పార్టీ నాయకుల నుండి నీకు అవసరాలకు అనుగుణంగా నువ్వు జైల్లో ఉన్నప్పుడేమో బీజేపీ పార్టీ అవసరం ఉంటది, తర్వాత కాంగ్రెస్ పార్టీకి వస్తావు, నవ తెలంగాణ నిర్మాణ పార్టీ అంటావు. ఇప్పుడు మన నల్గొండకి సంబంధించి రాజగోపాల్ రెడ్డి గారిని వ్యంగ్యంగా తెచ్చాడు. అవును. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కీరి చింతకు కడతాం, నార్కెట్ పిల్లికి ఒక ముక్క, మన చౌటుప్పలకు ఒక ముక్క కట్టేస్తాం నిన్న అతన్ని వ్యంగ్యంగా తెచ్చాడు. ఇలా చాలా మంది అతని బాధితులు, చాలా మంది కుప్పలు చెప్పలుగా చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏ మేరకు మద్దతు ఇస్తారు అనేది కొంచెం వేచి చూడాలి. మరి వీళ్ళకి ఎట్లుంది? అశోక్ సార్కి ఎట్లుంది? అశోక్ సార్కి అడుగడుగున ఏ గ్రంథాలయానికి వెళ్ళినా, ఏ జిల్లాకు వెళ్ళినా ఉద్యోగులు గాని నిరుద్యోగులు గాని అతను మార్నింగ్ వాక్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, టీ షాప్ కి వెళ్ళినా కూడా అతన్ని తెలియనటువంటి వ్యక్తి లేడు ఇక్కడ. పూర్తిగా నిరుద్యోగుల గురించి, ఉద్యోగార్థుల గురించి, ఉద్యోగస్తుల గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అశోక్ సార్. వై బికాజ్ ఇది ఈ ఎమ్మెల్సీ అనేది ఇది ఉప ఎన్నిక. అతను ఏదో కావాలని ఉప ఎన్నిక కోసం ఏదో ప్రయత్నం చేసి అతన్ని పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు తప్ప వీళ్ళు ప్రత్యర్థులు ఏదో ఒకడేమో బల్మూరి వెంకట ఇచ్చిన బాణం అంటాడు. అవును, కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణం కూడా అంటారు కదా. ఒకడేమో రేవంత్ రెడ్డి వెళ్ళిన బాణం అంటాడు.
మీరు మన వచ్చిన నాయన మీరు ఉమ్, టిఆర్ఎస్ పార్టీ అరాచకాలు చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అంటారు కదా. మిమ్మల్ని 64 స్థానాలు ఇచ్చి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది. ఉమ్, ప్రశ్నాపత్రాలు లీక్ అయినప్పుడు ఏడ ఉన్నారు మీరంతా? ఉమ్, ప్రశ్నాపత్రాలు లీక్ అయినప్పుడు ఒక్క రాజకీయ నాయకుడు స్పందించలే. ఈ రోజు ఏదో ఎన్నికల హడావిడి చేస్తున్నారు తప్ప ఉమ్, ఈ 10 రోజులు తిరుగుతారు క్యాంపస్లలో, అక్కడ ఇక్కడ లైబ్రరీలు తిరుగుతారు. కానీ ఈ 3 సంవత్సరాలు, ఇంకా మిగిలినటువంటి 3 సంవత్సరాల్లో వీళ్ళు ఎక్కడ అవపడరు అసలు. ఉమ్, ఈ రోజు నిరుద్యోగుల గురించి తెలిసినటువంటి ఏకైక వ్యక్తి అశోక్ సార్. ఉమ్, జేఎల్ గాని, డిఎల్ గాని, గురుకుల గాని, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి గాని ప్రతి ఒక్క అంశం పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అశోక్ సార్. సో ఏమంటారంటే అశోక్ సార్ పేరని మీరు చెప్తూ ఉన్నారు, కానీ అశోక్ సార్ ఏమో కేవలం ఎమ్మెల్సీ కానీ ఈ మధ్యలో హైలైట్ కానీ వచ్చిండు. సో నేను ఎప్పటి నుంచో ప్రశ్నించే గొంతుకని తయారు చేసిన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి తీర్మానం మళ్ళీ అంటుంది. అది అవాస్తవం అండి, పూర్తి అవాస్తవం అది. ఉమ్, ఎందుకంటే ఎమ్మెల్సీ అనేది పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే స్థానానికి గెలుపొందిన కారణంగా ఉమ్, ఇక్కడ ఎమ్మెల్సీ స్థానం అనేది ఉప ఎన్నిక ఏర్పడ్డది. ఉమ్, సార్ ఏదో కావాలని రాజకీయంలోకి దిగి, ఇది ఎమ్మెల్సీ క్యాండిడేట్ అనేది ఒక మేధావుల సభ, విద్యావంతుల సభ, నిపుణులు, నిష్ణాతులు ఉన్నటువంటి సభ ఇది. ఉమ్, ఈ రాజకీయ రొంపిగాలను, చిల్లర మల్లరగాలను, రౌడీజం, బ్లాక్ మెయిల్ చేసేగాలని ఈ సభకు పంపిస్తే ఉమ్, మొత్తం ఇది డెమోక్రసీకే మొత్తం ప్రమాదం వచ్చే ఆస్కారం ఉంది. ఉమ్, అంటే ఒక లెజిస్లేటివ్ నువ్వే అవుతావు, ఎగ్జిక్యూటివ్ నువ్వే అవుతావు, జ్యుడిషియల్ నువ్వే అవుతావు, మీడియా నువ్వే అవుతావు. ఉమ్, బేసిక్ ఇది మన డెమోక్రసీలో 4 పిల్లర్స్ అంటాం కదా. అవును, మీడియాని అడ్డం పెట్టుకొని ఒక కంట్రీ డిలేట్ పాల వ్యాపారిని నీకు అంత ఇది ఉంటే లీగల్ గా ఫుడ్ కంప్లైంట్ మన ఫుడ్ సేఫ్టీ అధికారులకు నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఉమ్, అంటే ఒక వ్యక్తిని ఎంత మానసికంగా నువ్వు ఆందోళన గురి చేసినావు అంటే ఉమ్, ప్రతి ఒక్క ఏ వ్యక్తికైనా ఒక చిన్నదో ఏదో ఒక వీక్నెస్ ఉంటదండి. ఉమ్, ఆ వీక్నెస్ ను పట్టుకొని ఏదో నువ్వు ఇది చేసినావు, అది చేసినావు, బ్లాక్ మెయిల్ చేసి, అది చేసి, ఇది చేసి, ఏంది అది ఉమ్, పద్ధతి కాదు కదా. ఉమ్, నువ్వు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పనుంటే కంట్రీ డిలేట్ అంటే అది ప్రమాదకరం. చిన్న పిల్లలకైనా, వృద్ధులకైనా, ఎవరైనా పాలు తాగితే ప్రమాదకరం. దెర్ ఇస్ ఎ జ్యుడిషియల్, దెర్ ఇస్ ఎ లెజిస్లేచర్, దెర్ ఇస్ ఎగ్జిక్యూటివ్. యాజ్ ఏ మీడియా నువ్వు ఏం చేయాలంటే నువ్వు సంవాదకర్తగా ఉండాలి ప్రభుత్వానికి, మీడియా, మన పబ్లిక్ కి, జ్యుడిషియల్ కి, పబ్లిక్ కి. ఉమ్, నువ్వేం చేస్తున్నావు? దాన్ని అడ్డం పెట్టుకుని ఒకటే ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చేసి అతను మానసికంగా హింసించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఒకసారి ఇది పక్కన పెడితే ఇప్పుడు అంటే మీరు కాకతీయ యూనివర్సిటీలో ఉంటారు కాబట్టి సో ప్రచారం ఎట్లా నడుస్తుంది అంటే పార్టీల మధ్యలో కానీ, అంటే గతంలో చూసుకుంటే పైసలు మంచి హాస్టల్లోకి వచ్చిరు అట్లనే పల్లా గెలిచిండ్రు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడు అట్లా పైసలు మంచి ఏమైనా కనిపిస్తుందా మీకు? ఎప్పటివరకు ఏమైనా పైసలు మంచిరా? నిరుద్యోగులను బలిపశువులు చేసేది ప్రధాన పార్టీలు. ఎందుకంటే ఏ అంశమైనా ఇప్పుడు ఏదైనా జియో 46 అంశం వచ్చిందండి, దాన్ని సవరించే అవకాశం ఉన్నప్పటికీ సరే ఏ ప్రభుత్వం అయినా జియోలు అనేది ఇష్యూ చేస్తారు. కొంతమంది ప్రజలకు నచ్చుతుంది, కొంతమంది ప్రజలకు నచ్చదు. ఇబ్బంది పడే వాళ్ళు దాని గురించి బాధితులు ఎక్కువ మంది ఉన్నప్పుడు దానికి ఆ జియో అనే గవర్నమెంట్ ఉత్తర్వు అనేది సవరించే అవకాశం ఉంటది. కానీ ఆ సవరించే అవకాశం ఉన్నప్పుడే అసెంబ్లీ కోడ్ వస్తుంది, ఆ సవరించే అవకాశం ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది. 2 రోజులు అయితే ఇక మన లోకల్ బాడీ ఎలక్షన్స్ బిజీ హడావిడి అయిపోతారు. వీళ్ళు పైసలు ఖచ్చితంగా పంచుతారు. వీళ్ళు పైసలు నమ్ముకున్నారు. కానీ వేసేది విద్యావంతులు, మేధావులు, నిపుణులు, నిష్ణాతులు ఓట్లు. ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఇది ప్రజలు వేసేటువంటి ఎన్నిక కాదు. మంచి ఒక విజనం నాయకుల్ని ఎన్నుకునేటువంటి ప్రయత్నంలో ప్రజలు మన గ్రాడ్యుయేట్లు ఉన్నారు. తప్పనిసరిగా ఒక మంచి వ్యక్తికి ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని పట్టభద్రులు పట్టం కట్టబోతా ఉన్నారు అన్నటువంటిది నేను చెప్పబోతున్నా. పైసలు ఇచ్చినా లొంగేటువంటి ఎన్నిక కాదు ఇది. ఎందుకంటే ఒక ఇంటెలెక్చువల్స్, ఎక్స్పర్ట్స్, విద్యావంతులు, విద్యారంగానికి సంబంధించిన వాళ్ళ ఎన్నికయ్యేది. ఒక చుక్క రామయ్య గాని, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గాని, ప్రొఫెసర్ కోదండరామ్ గాని, కపిలవాయి దిలీప్ కుమార్ గాని, వీళ్ళందరూ నిష్ణాతులు. వీళ్ళు ఎలా గెలిచారంటే మరి వీళ్ళు పైసలు ఇస్తేనే గెలిచారా మరేమన్నా? విద్యారంగ సమస్యలు, విద్యార్థులు, ఉద్యోగులు వాళ్ళు పడుతున్నటువంటి బాధ, ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాటిని మొత్తం రెక్టిఫై చేసి వాటిని పరిష్కరించే మార్గాన్ని కూడా పెంచుకుంటారో వాళ్ళని చట్టసభలు పంపుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున.
సో విన్నారు కదా, ఇది పరిస్థితి అనమాట. సో అక్కడ విద్యార్థులు అందరూ చూసుకుంటే కాకతీయ యూనివర్సిటీ కూడా ప్రధానంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది వరంగల్, ఖమ్మం అండ్ నల్గొండ జిల్లాల 3 జిల్లాలకు సంబంధించిన ఎలక్షన్ కాబట్టి సో అక్కడున్న విద్యార్థులందరూ అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో సో వాళ్ళనే మొగ్గు చూపేటట్టు మేము ఉన్నాం. ఎందుకంటే మా బాధలు ఒక నిరుద్యోగికే మా బాధలు తెలుసు కాబట్టి ఎవరైతే ఉన్నారంటే ప్రశ్నించే ప్రభుత్వానికి ఎదురు తిరిగి ప్రశ్నిస్తారో విద్యార్థుల పక్షాన ఎవరు ఉంటారో వాళ్ళకే ఓల్టేస్తామని చెప్పేసి అక్కడ విద్యార్థులు చెప్తున్న ప్రయత్నం విద్యార్థులు చెప్తారు. సో చూడాలన్నమాట. ఏదైనా సరే మనకి 27న పోలింగ్ అవుతుంది. పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. సో దాని తర్వాత జూన్ లో మనకి రిజల్ట్ రాబోతున్నాయి 5వ తారీఖు. సో అప్పుడు తెలుస్తుంది మనకి ఎవరు గెలిచారా అని చెప్పేసి.